నమస్తే. కూలీ అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న ట్రీజర్ మాత్రం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా పైన రోజు రోజుకి ఆసక్తి మాత్రం పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే దీంట్లో అతిరథ మహారథులు అందరూ కూడా దీంట్లో ఉండబోతున్నారన్న సంగతి తెలిసిందే. సో మొత్తానికి ఈ కూలీలో ఎవరెవరు ఉంటున్నారు, మొత్తానికి లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యాడా లేదా, ఎవరెవరు మనకు కనిపిపోతున్నారన్న సంగతి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. కూలీకి సంబంధించి మనకి జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్సే పెద్ద హల్చల్ కింద మారిపోయింది. మొత్తానికి లోకేష్ కనకరాజ్ ఈ మల్టీ యూనివర్స్ అన్నట్టు తీసుకొస్తున్నటువంటి ఈ సినిమాలలో అతిరథ మహారథులు అందరూ కూడా కనిపించబోతున్నారు. ఇప్పటికే మనం చూసాము, ఏదైతే విక్రమ్ కావచ్చు, విక్రమ్ తర్వాత లియో కావచ్చు, ఇలాంటివన్నీ చూసుకుంటూ వస్తున్నాం. సో ఎందుకని లోకేష్ కనకరాజ్ మాత్రమే ఇలాంటి ఏదైతే మహారథులు అందరినీ కూడా తీసుకొచ్చి సినిమాలు చేయడాన్ని ఎలా చూడవచ్చు, ఆయన సత్తా ఎలాంటిదంటే ఏం చెప్తారు? అంటే భవిష్యత్తులో ఎవరైతే గెస్ట్గా అనుకుంటున్నారో ఆ హీరోతో కూడా మళ్ళీ సినిమా చేసే అవకాశం అతను పెట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మల్టీవర్స్ అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు కమల్ హాసన్తో విక్రమ్ వచ్చింది, మరి లియోతో కనెక్ట్ చేశాడు, మళ్ళీ లియో నుంచి అక్కడ మళ్ళీ సూర్య రోలెక్స్ అనే పాత్ర ఒకటి పెట్టుకున్నాడు, అలాగే ఢిల్లీ పాత్ర కార్తీక్ది, ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాడు. పవర్ఫుల్ హీరోలను తయారు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు చివరిదాకా అది వచ్చేసరికి ఒక సూపర్ స్టార్ దగ్గరికి వచ్చింది. అది ఆ సూపర్ స్టారు రజనీకాంత్తో ఈ కూలీ సినిమా అనేది ఒక మంచి హైప్. ఎందుకంటే విజయ్ దగ్గరికి వచ్చి, విజయ్ తర్వాత రజనీకాంత్ దగ్గరికి వచ్చి ఆగాడు అతను. అయితే ఈ కూలీ సినిమాకి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు దాకా దీంట్లో కింగ్ నాగార్జున నటిస్తాడని చెప్పి టాక్ అయితే వచ్చింది. అయితే నాగార్జున కాకుండా ఆ ప్లేస్ ఇప్పుడు ఉపేంద్రకి ఇచ్చారనే సమాచారం ఉంది. ఉపేంద్ర కూడా దీంట్లో నటిస్తున్నాడు. ఆ పాత్ర ఏంటి అనేది మనకు తెలియదు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర లేకపోతే పాజిటివ్ పాత్ర తెలియదు. అంటే నాగార్జున వద్దనుకున్న పాత్రని ఉపేంద్ర చేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. లేటెస్ట్ సమాచారం ఏంటంటే అమీర్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో చేయబోతున్నాడు అనేది సమాచారం. అమీర్ ఖాన్ ఈ సినిమా చేస్తున్నాడు అంటే భవిష్యత్తులో అమీర్ ఖాన్తో ఏమైనా లోకేష్ కనకరాజ్ సినిమా చేయబోతున్నాడా అనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయండి. అది అదే గతంలో మనం చూసుకుంటే లోకేష్ కనకరాజ్ సంబంధించి కార్తీక్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ అనే పేరు మీద ఒక మూవీ, దాని తర్వాత విక్రమ్కి వచ్చేసరికి కమల్ హాసన్ గారు కావచ్చు, ఫహద్ ఫసల్ కావచ్చు, ఇలా చాలామంది దాంట్లో చూస్తూ వస్తున్నాం. దాంట్లోనే ఆ విక్రమ్లోనే రోలెక్స్ పాత్రలో మనకి సూర్య కనిపిస్తాడు. సో సూర్యతో ప్రత్యేకమైన ఒక మూవీ కూడా ఉండబోతుందని సంబంధించి ఒక వార్తలు అయితే వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ లియోలో తలపతి విజయ్తో పాటు సంజయ్ దత్, వీళ్ళిద్దరిని చూసాం. సో లాస్ట్కి మళ్ళీ కమల్ హాసన్ కాల్తో ఎండ్ అవుతుంది. సో ఖచ్చితంగా వీటన్నిటికీ ముడిపడే ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. అదిగాక లియోకి సంబంధించి చూసుకునేసరికి గతంలో లియో రిలీజ్ కన్నా ముందు ఇది ఎటువంటి మల్టీ యూనివర్స్ సినిమాకి ముడిపడి లేదు అని చెప్పేసి వాళ్ళ టీం నుంచి చెప్పారు, కానీ ఖచ్చితంగా ఇది ముడిపడే ఉంది. సో కూలీలో ఇప్పుడు మనం కమల్ హాసన్ వీళ్ళందరినీ చూడబోతున్నామా? అదిగాక రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ ఎలా చూడొచ్చు అంటారు చాలా కాలం తర్వాత? అంటే రజనీకాంత్ సినిమాలో కమల్ హాసన్ ఉంటాడా లేదా, విక్రమ్ పాత్ర ఎంటర్ అవుతుందా లేదని మనం చెప్పలేము. భవిష్యత్తులో గతంలో చాలా సినిమాలు వీళ్ళు మల్టీ స్టార్గా చాలా సినిమాలు వచ్చినాయి. కానీ అమీర్ ఖాన్తో ఇప్పుడు ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఒక క్యామియో రోల్తో కనిపించబోతున్నాడు అనేది సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అని తారే జమీన్ పర్కి సీక్వెల్గా సితారే జమీన్ పర్ సినిమా చేస్తున్నాడు. దాంతోపాటు అమీర్ ఖాన్ రజనీకాంత్ కలిపి గత 20 ఏళ్ల క్రితం అనుకుంటా, 30 ఏళ్ళు అవుతుందో, ఆటంకి అని ఒక సినిమా చేశారు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. హాలీవుడ్ సినిమా గాడ్ ఫాదర్ కథతో తీసుకుని ఆ సినిమా చేశారు, కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి కలిసి చేసింది లేదు. కానీ లేటెస్ట్గా అయితే ఇప్పుడు దీంట్లో అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నాడు అనేది సమాచారం. ఇది అమీర్ ఖాన్ నటిస్తే మాత్రం మంచి హైప్ వచ్చినట్టే. అయితే ఇందులో విలన్ పాత్ర ఎవరు నటిస్తున్నారు అనేది ఒక సస్పెన్స్. ఇప్పుడు లియోకి వచ్చేసరికి సంజయ్ దత్ని మనం చూసాం. సంజయ్ దత్ పాత్ర పవర్ఫుల్ కనిపిస్తుంది. మరి కూలీలో విలన్ ఎవరు అంటే ఇంతవరకు అది సంబంధించిన సమాచారం అయితే లీక్ అవ్వట్లేదు. ఒకవేళ ఉపేంద్రాని విలన్గా చూపించబోతున్నారా, ఉపేంద్ర రజనీకాంత్ పాత్రకి ఉపేంద్ర విలన్ అయితే సరిపోదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఒక పవర్ఫుల్ విలన్ అయితే కావాలి. అందుకని విలన్ పాత్రల కోసం ఈ మధ్యన హాలీవుడ్ నటులను కూడా తీసుకొచ్చేస్తున్నారు. చాలా సినిమాల్లో హాలీవుడ్ నటులు కనిపించబోతున్నారు. కాబట్టి అలాంటి హాలీవుడ్ నటులను ఎవరిని పెడుతున్నారా అనేది తెలియదు మనకి. అయితే గతంలో చూసుకునేసరికి మనకి లియో సంబంధించి చూస్తే సంజయ్ దత్ని చూసాం. సో ఖచ్చితంగా ఆమీర్ ఖానే విలన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు తమిళ సినిమాలలో ఇప్పుడు చూసుకుంటే హీరోలందరూ కూడా తెలుగు తమిళ వాళ్ళు ఉంటే విలన్లు మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ నుంచే చూసాం. అర్జున్ రాంపాల్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, అలాంటి కోవలోనే ఆమీర్ ఖాన్ కూడా వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? చెప్పలేము. అమీర్ ఖాన్ విలన్గా చేస్తే కూడా సరిపోతాడు, పవర్ఫుల్గా ఉంటుంది. కానీ అమీర్ ఖాన్
రజనీకాంత్తో స్క్రీన్ పంచుకోవడానికి అమెరికానికి అయితే చాలా అబ్జెక్షన్స్ ఏమి ఉండవు. గతంలో చేసి ఉన్నారు కాబట్టి, ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి, ఖచ్చితంగా విలన్ పాత్ర కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అమెరికాన్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా ఒక పెద్ద అసెట్ అవుతుంది ఈ సినిమాకి. అదొకటిను. తర్వాత ఈ సినిమా కూలీ సినిమా విషయానికి వచ్చేసరికి ఇప్పటికే ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ జరిగింది. లేటెస్ట్గా ఇప్పుడు వైజాగ్లో దాదాపు ఒక 40 days పాటు వైజాగ్లో జరుగుతుంది. వైజాగ్ పోర్ట్లో షూటింగ్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అప్పుడు రజనీకాంత్ కూడా అక్కడ షూటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు అమెరికాను కూడా అక్కడే ఎంటర్ అవుతాడా లేకపోతే వేరే చోట ఎంటర్ అవుతాడా తెలియదు. అంటే పోర్ట్లో ఫైట్స్ ఇట్లాంటి సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ అమెరికా ఎంటర్ అయినా పర్లేదు. ఎందుకంటే అది వార్తలు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు మనకి. కానీ కూలీ మీద అయితే భారీ హైప్ అయితే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే అసలు పెద్ద హీరోలు 80 ఏళ్ల వయసు ఉన్న హీరోలు, 73 ఏళ్ల వయసు ఉన్న హీరోలు ఇన్ని సినిమాలు చేస్తుంటే తమిళనాడులో ఒక పొలిటికల్ కలర్ కూడా వచ్చింది. రజనీకాంత్ మొన్న మాట్లాడిన మాటలకి రాజకీయ రంగం వచ్చి ఒక రాజకీయ నేత కామెంట్ చేశాడు, పొల్లుడిపోయిన వాళ్ళంతా హీరోలంతా సినిమాలు చేస్తున్నారు, దీనివల్ల యువకులకి అవకాశాలు రావట్లేదు అంటూ కామెంట్ చేశాడు. దాని మీద కూడా రజనీకాంత్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్నారు. అంటే ఈ సీనియర్ హీరోల వల్ల యువకులకి అవకాశాలు రావట్లేదండి. కానీ సీనియర్ హీరోలకే హవా నడుస్తుంది, దానికి మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే ఆ సినిమా మార్కెట్ బిజినెస్ పరంగా అవుతుంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు రేపు కూలీ సినిమాకి సంబంధించిన ఇప్పటికే బిజినెస్ లెక్కలు బయటకు వస్తున్నాయి, భారీగా బిజినెస్ జరుగుతున్న సమాచారం అయితే వస్తుంది. రజనీకాంత్ చేయబోయే సినిమాలుగా కూలీ కానీ, ఆ తర్వాత జైలర్ 2 కానీ, వేటాయన్ ఎట్టగో వచ్చే నెల 10వ తారీఖు రిలీజ్ అవబోతుంది. సంవత్సరానికి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి పొల్లుడిపోయిన హీరోలు ఎలా ప్లాన్ చేసుకుంటారు, అంత ఫాస్ట్గా ఎలా చేస్తున్నారు, మరి కుర్ర హీరోలు ఎలా చేయలేకపోతున్నారు అనుకుంటే సమాధానం లేదు మన దగ్గర. సో మొత్తానికి లోకేష్ కనకరాజు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ తన కెరియర్ మొత్తం అంతా కూడా తమిళనాడు నుంచి స్టార్ట్ చేసి తమిళ హీరోలందరినీ కూడా ఏకం చేసేసాడు. ఇప్పుడు తమిళనాడు నుంచి డైరెక్ట్గా బాలీవుడ్కి ఎంటర్ అయ్యాడా, అమెరికాతో స్టార్ట్ చేసి ఎవరితో ఎండ్ చేస్తాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు లోకేష్ కనకరాజు సినిమాలన్నీ కూడా పవర్ఫుల్ సబ్జెక్టులతో పవర్ఫుల్ హీరోలతో వెళ్తున్నాడండి. బాలీవుడ్కి వెళ్ళొచ్చు లేదా తెలుగు నటులతో చేయొచ్చు. ఇప్పుడు లోకేష్ కనకరాజు సినిమాలు చేయాలనే కోరిక ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా ఉంటుంది. ఎందుకంటే లియో సినిమాలో పెద్ద విషయం లేకపోయినా కమర్షియల్గా సక్సెస్ అయింది అది. రేపొద్దున ఈ కూలీ పెద్ద హిట్ అవ్వచ్చు. కూలీ తర్వాత లోకేష్ కనకరాజు ఏం చేయబోతున్నాడు అని నమ్మే కూడా భారీ అంచనాలు ఉంటాయి. రజనీకాంత్ సినిమా చేశాడంటే రజనీకాంత్ తర్వాత ఎవరితో చేస్తున్నాడని ఆసక్తి అందరిలోనే ఉంటుంది. అప్పుడు కమల్ హాసన్ని రజనీకాంత్ కలిపి ఇంకో సినిమా చేసినా ఆశ్చర్యపడక్కర్లా. వీళ్ళ టైం నడుస్తుంది కాబట్టి, సీనియర్ హీరోలు హవా నడుస్తుంది కాబట్టి అట్లా మల్టీ స్టార్ సినిమా చేసినా ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు దాకా ఒక హీరోని ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు అతను. క్లైమాక్స్లో చూపించేస్తున్నాడు, అక్కడ ఆపేస్తున్నాడు ఆ హీరోని. ఇద్దరు హీరోలను చూపించే పరిస్థితి రాలా. ఆ ఇద్దరు హీరోలను చూపించే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. లేక అదే సినిమా కూలీ అవ్వచ్చేమో చెప్పలేము కూడా. సో మొత్తానికి కూలీ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నెక్స్ట్ ఇయరే కూలీ రిలీజ్ అనేది, నెక్స్ట్ ఇయరే. చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్. ఇంత ఫాస్ట్గా సినిమాలు చేయడం అనేది విశేషం. నేను అసలు సినిమాలు చేయను, బాబాతో ఆపేస్తానన్న రజనీకాంత్ మళ్ళీ సినిమాలు చేసుకుంటే ఎక్కువ సినిమాలు చేయడం అనేది, చాలా ఫాస్ట్గా సినిమాలు కమిట్ అవ్వడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే మనం చాలా మిస్ అవుతాము, ఏజ్ కూడా అవుతుంది కదా అనే టార్గెట్కి పెట్టుకున్నట్టుగా ఉంది. ఒక 175 సినిమాలు చేసి ఆపేస్తాడా, దాన్ని ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసుకుని 200 కంప్లీట్ చేద్దామని టార్గెట్తో ఉన్నాడా అని చెప్పలేము మనం. సో కూలీ సినిమాతో మన ముందుకు రాబోతున్న రజనీకాంత్ గారిని చూసి యువ హీరోలు ఏం నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు సీనియర్ హీరోలు చేయగలిగింది ఎందుకు చేయలేకపోతున్నాం మనం అనే ఆలోచన ఖచ్చితంగా రావాలి వీళ్ళకి, కుర్ర హీరోలకి. ఎందుకంటే సంవత్సరానికో అంటే సినిమాలు రావట్లేదంటే వస్తున్నాయి. ఈ రెమ్యునరేషన్లు ఎక్కువ పెంచేయడం వల్ల కూడా నిర్మాతలు ముందుకు రావట్లా, మనకు గిట్టుబాటు అవ్వదు అనే ఉద్దేశంతో రావట్లా. అది తగ్గించుకోవాలి. రెమ్యునరేషన్ తగ్గించుకుని కంఫర్ట్గా ఉంటే మాత్రం కంపల్సరీగా ఎక్కువ సినిమాలకి నిర్మాతలు కూడా ముందుకు వస్తారు, చేస్తారు. సినిమా డేస్ తగ్గించుకుంటే డిజిటల్ కెమెరాస్ రావటం వల్ల కూడా షూటింగ్ డేస్ ఎక్కువ పడుతుంది. అదొక పెద్ద మైనస్ అని చెప్పాలి. తొందరగా సినిమా పూర్తి కాకపోవడానికి ఏంటంటే అప్పుడు పక్క స్క్రిప్ట్తో వాళ్ళు సెట్స్ మీకు వెళ్ళేవాళ్ళు. అందుకనే నెల రోజుల్లోనో 40 రోజుల్లోనో సినిమా పూర్తి అయిపోయేది. 20 రోజులతో పూర్తి అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి, ఆ రోజుల్లో ఉన్నాయి ఫిల్మ్ ఉన్న రోజుల్లో. అప్పుడు ఏంటంటే ఫిల్మ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఫిల్మ్ వేస్టేజ్ అవుతుందనే ఉద్దేశంతో అవసరమైన మేరకే వాళ్ళు ముందే చేసుకుని పక్కా ప్లాన్తో చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వచ్చిన తర్వాత డిలీట్ చేసుకోవడం, మళ్ళీ రీషూట్ చేయడం, అట్లా చేయడం వల్ల షూటింగ్ డేస్ పెరిగిపోతున్నాయి, ఖర్చు పెరిగిపోతుంది. ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని కొద్దిగా మార్చుకుని పక్కా స్క్రిప్ట్తో ఈ మానిటర్ చూసుకుని చేయటం వల్ల కొంత డిలే అవుతుంది. దాన్ని తగ్గించుకుని ఇప్పుడు పెద్ద హీరోలు చేస్తున్నారు కదా, రజనీకాంత్ లాంటి వాళ్ళు వీళ్ళు చేస్తున్నప్పుడు
ఈ యువకు హీరోలు అందరూ కూడా అలా చేసుకువెళ్తే చాలా బాగుంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూలీ ఒక మంచి సక్సెస్ కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.